వర్షాకాలం వచ్చిందంటే చాలు రోగాలు ప్రబలుతూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్కు అలవాటు పడ్డ ఈ రోజుల్లో కాలంతో పాటు వచ్చే రోగాలను తట్టుకోవడం అంత సులభం కాదు. అందుకే మనుషుల ఇమ్యూనిటీని ఛాలెంజ్ చేసే కొత్త కొత్త రోగాలు, వైరస్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం చెండీపోరా వైరస్ అని, జీకా వైరస్ అని రకరకాల వైరస్లు మనుషులను భయపెడుతున్నాయి. తాజాగా మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. అదే నోరో వైరస్. ఇటీవల కాలంలో నోరో వైరస్ కేసులు హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలు నోరో వైరస్ అంటే ఏంటి, లక్షణాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. మొదటిగా నోరో వైరస్ 1968లో యుఎస్ఏలోని ఒహియోలోని నార్వాక్లో ఒక పాఠశాలలో వ్యాప్తి చెందింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే నోరో వైరస్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో పాత బస్తీలోని సుమారు వందల సంఖ్యలో నోరో వైరస్ కేసులు నమోదయ్యాయి. కొత్త వైరస్ను అంటువ్యాధిగా వైద్యులు గుర్తించారు. ఇది ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. నోరో వైరస్ను వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా పిలుస్తారు. వానాకాలంలో ఈ వైరస్ సోకుతుంది. ప్రధానంగా అశుభ్రత వలన ఈ వైరస్ అభివృద్ధి చెందుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నోరో వైరస్ లక్షణాలు ఏంటంటే, ఈ వైరస్ సోకిన వారు వాంతులు, విరోచనాలతో బాధపడతారు. ఇది ఒక రకమైన అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారికి లేదా కలుషితమైన పరిసరాల వల్ల ఈ వైరస్ సులభంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ సోకిన వారిలో చాలామంది 2-3 రోజుల్లోనే కోలుకుంటారు. నోరో వైరస్ కోసం ప్రస్తుతానికి ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైద్యులు సూచించిన మాత్రలు వాడడం ద్వారా 2 నుంచి 3 రోజుల్లో వైరస్ నుంచి కోలుకోవచ్చు. నోరో వైరస్ సంక్రమించకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను తరచుగా శుభ్రంగా సబ్బుతో కడుక్కోవడంతో పాటు వైరస్ బారిన పడిన వ్యక్తి ఉపయోగించిన దుస్తులను ఎక్కువ వేడి ఉండే నీటితో శుభ్రం చేయాలి. వైరస్ సోకిన వ్యక్తికి తగ్గే వరకు దూరంగా ఉండడం మంచిది. హైదరాబాద్ పాత బస్తీలో నోరో వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ వైరస్ మధ్య వయస్కులు, సీనియర్ సిటిజన్స్, గర్భిణులు, కౌమార దశలో ఉన్న బాలికల్లో తీవ్రమైన కిడ్నీ ఇన్ఫెక్షన్స్ను కలిగిస్తోందని వైద్యులు చెబుతున్నారు. విరోచనాలు, వాంతులు, శరీరం వేగంగా డీహైడ్రేషన్ అవడంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఈ వైరస్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి.